ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. తగ్గించుకోవడము అంటే దేవునికి లోబడ్డం. దేవునికి లోబడ్డం అంటే కేవలం మోకాళ్ళు వంగడం కాదండి. మన నిత్య జీవితంలో మనము చేస్తున్న ప్రతి పనిలో కూడా దేవునికి లోబడి ఉండడం. మీరు ఆలోచన చేయండి ప్రియులారా. ఈరోజు అనేక మంది యవ్వనస్తులు దేవుని సేవకు వచ్చినటువంటి వారు వారి దగ్గరికి విశ్వాసులు వెళ్ళాలంటే అవకాశం లేదండి, యాక్సెస్ లేదు. చుట్టూరు బౌన్సర్లను ఉంచుకోవడము, వాక్యం అయిపోయిన తర్వాత త్వరగా కారెక్కి వెళ్ళిపోతూ ఉండడము కదండి. అయితే వాక్యం అంటది ఎవరైతే దేవుని సన్నిధిలో వారిని వారు తగ్గించుకుంటారో అటువంటి వారిని దేవుడు బలపరిచి దేవుడు హెచ్చిస్తాడు అని దేవుని సేవకుడుగా ఈ ఉదయకాల సమయంలో మీకు తెలియజేస్తున్నాను. కొంతమంది వారి గురించి వారే గొప్పలుగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఆలోచన చేయండి ప్రియులారా, మీరు దేవుని సన్నిధిలో తగ్గించుకోగలిగితే వాక్యం అంటది కదా, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును అనే వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రథమ స్థానంలో కూర్చోవాలనుకుంటా ఉంటారు. మరికొంతమంది అట్ ది సేమ్ టైం చెప్తున్నాను, ఉన్నతమైన చదువు చదివి ప్రభుత్వంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు, రాజకీయ నాయకులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, దేవుని సన్నిధిలో తగ్గించుకున్నటువంటి వారిని చాలామందిని చూశానండి. నేను అంటాను, వారు ఆ స్థాయికి వెళ్ళడానికి గల కారణం ఏంటి అంటే వారు దేవునికి భయపడ్డమే. దేవుని భయం ఉందా? ఉదయకాల సమయంలో మిమ్మల్ని అడుగుతున్నాను. దేవునికి, దేవుని సేవకులకి, దేవుని సన్నిధికి ఎవరైతే భయపడతారో అటువంటి వారి జీవితాలు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థాయిలో దేవుడు ఉంచుతాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకై స్తోత్రం. కొన్ని సందర్భాల్లో ప్రభువా మేము లోబడని స్థితిలో ఉన్నాం, మమ్మల్ని క్షమించండి, సరిచేయండి. అనునిత్యము నాయన మీకును మీ సన్నిధికి లోబడి భయపడి జీవించే కృపను మాకు అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.